హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో చాలా మంది వాళ్ళకున్న శక్తిని వాడకుండానే చనిపోతున్నారు. సద్గురు గారు రాసిన పుస్తకం డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ, ఈ పుస్తకంలో ఒక భయంకరమైన సత్యాన్ని చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ ఏ బర్డ్ ఇన్ ఏ కేజ్ హూస్ డోర్ ఈజ్ ఓపెన్ బట్ దే హ్యావ్ బికమ్ సో కంఫర్టబుల్ ఇన్ ద కేజ్ దట్ దే డు నాట్ వాంట్ టు ఫ్లై అవుట్. ఆ పంజరంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి, కానీ ఆ పక్షికి అంటే మనకి ఈ పంజరం వల్ల వచ్చిన లిమిటేషన్ మీద ఉన్న ప్రేమ వల్ల మన రెక్కల మీద మన నమ్మకాన్ని మనం కోల్పోయాం. ఈరోజు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వేరే వాళ్ళు మీ గురించి రాసిన స్క్రిప్ట్ని మీరు నిజం అనుకుంటున్నారు. మీ వల్ల కాదు, మీ దగ్గర అంతగా తెలివితేటలు లేవు, మీరు దేనికి పనికిరారు అని మీకు పదే పదే వేరే వాళ్ళు చెప్పడం వల్ల మీరు అది నిజం అని నమ్ముతున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పంజరం మీ చుట్టూ లేదు, అది మీ ఆలోచనల్లో ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే, అది మీరు పాటించాల్సిన డైలీ రొటీన్ కాదు. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీలోని ఆ ఇన్విజిబుల్ పంజరాన్ని మీరు ముక్కలు చేసి మీరు ముందుకు వెళ్లాల్సిన మార్గాన్ని మీరే తెలుసుకుంటారు. సద్గురు చెప్పిన చాలా లెసన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనివల్ల మీ సామర్థ్యాన్ని మీరు తక్కువ అంచనా వేయడం మానేసి ఒక సంపూర్ణమైన, ఒక శక్తివంతమైన వ్యక్తిగా మీరు మారతారు. దాంట్లో సందేహమే లేదు. సో వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి. ముందుగా ద ట్రాప్ ఆఫ్ ద మైండ్. సద్గురు ఒక ఆసక్తికరమైన కథ చెప్తారు. ఒక ప్రెగ్నెంట్ ఆడపులి వేటలో ఉంది. ఒక గొర్రెల గుంపు మీద దాడి చేసింది. కానీ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తలకి దెబ్బ తగిలి ఆ గందరగోళంలో పులి చనిపోతుంది. కానీ ఆ పులి ఇంకొక పిల్లకి జన్మనిస్తుంది. ఆ చిన్న పులి పిల్ల గొర్రెల మందలోనే పెరుగుతుంది. తనకి వేరే వాళ్ళు అంటే ఈ గొర్రెలు ఆ పులికి వేరే పులి ఎలా ఉంటుందో చూపించలేదు. అది గొర్రెలాగే గడ్డి తినడం, గొర్రెలాగే అరవడం మొదలుపెట్టింది. తనకు పదునైన గోళ్ళు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా వాడాలో దానికి తెలియదు. తను తలుచుకుంటే గర్జించగలదు, కానీ ఎలా గర్జించాలో తెలియదు. అది తనను తాను ఒక గొర్రెలాగానే తక్కువ అంచనా వేసుకుంది. అయితే ఒకరోజు ఒక ముసలిపులి ఈ మంద మీదకి దాడి చేయడానికి వచ్చి ఆ గొర్రెల మధ్యలో గడ్డి తింటున్న ఈ యంగ్ పులిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ ముసలిపులి ఈ యంగ్ పులిని లాక్కెళ్ళి ఒక నీటి గుంట దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టింది. ఆ నీటిలో చూడు, నీ రిఫ్లెక్షన్ని చూడు, నువ్వు గొర్రెవి కాదు, నువ్వు ఒక పులివి, నువ్వు కావాలనుకుంటే ఎంత బలంగా అయినా సరే గర్జించగలవు అని అంటుంది. ఆ క్షణం ఆ పులి గుర్తిస్తుంది, ఒకసారి గర్జించి చూస్తుంది, తన పాత గుర్తింపు మొత్తం మొక్కలైపోతుంది. అప్పుడు తెలుసుకుంటుంది తానొక గొర్రె కాదు, తానొక పులని. సద్గురు గారు ఇన్నర్ ఇంజనీరింగ్ లో ఈ కథ చెప్తారు. మీ మనసు కూడా ఈ గొర్రెల మంద లాంటిదే అని చెప్తారు. చిన్నప్పటి నుండి వేరే వాళ్ళు మీ గురించి అన్న మాటలు, సమాజం మీ మీద వేసిన ముద్రలు మీ మనసులో ఒక మెమరీ బ్యాంక్ లాగా మారిపోయాయి. మీ దగ్గర అంతగా తెలివితేటలు లేవని, మీరు వేరే వాళ్ళకంటే తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళని మీ మనసు మీద ఈ ముద్రలు పడేలాగా పదే పదే వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇదే మీరు నిజం అనుకుంటున్నారు. అది కేవలం ఆ గొర్రెల మంద నేర్పిన అలవాటు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆలోచనలు మీరు కాదు, మీ మనస్సు మిమ్మల్ని తక్కువ అని చెప్తున్నప్పుడు అది నిజమని నమ్మకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం అంటే మీలోని ఆ గర్జించే పులిని మీరే అణచివేయడం. మీరు ఆ పులిలా మీ అసలైన ప్రతిబింబాన్ని చూడాల్సిన టైం వచ్చేసింది. మీ రిఫ్లెక్షన్ని మీరు చూడండి. మీరు ఒక గొర్రె కాదు, మీరు ఒక పులి. గుర్తించండి. నెక్స్ట్, లైఫ్ ఈజ్ ఎ ఫెనామినన్. ఒక చిన్న మామిడి విత్తనం మట్టిలో వేస్తే అది తన చుట్టూ ఉన్న మట్టిని, నీటిని గ్రహించి ఒక మహావృక్షంగా మారుతుంది. ఆ చిన్న విత్తనం ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోలేదు, దానికి వేరే వాళ్ళు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ దాని లోపల ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉంది. అండ్ అదే ఆ విత్తనాన్ని వృక్షంగా మారుస్తుంది. సద్గురు గారి డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ పుస్తకంలో ఆయన మన శరీరంలోని 5 రకాల ప్రాణవాయువుల గురించి వివరిస్తారు. ఈ ప్రాణం ఈ శరీరాన్ని నడిపించడానికి ఎంతటి కష్టమైన ప్రాసెస్ చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనల్ని ఆశ్చర్యపరిచే మనలోని ఇంటెలిజెన్సే ఆ జీవశక్తి. శ్వాస ఆగిపోయిన తర్వాత కూడా ఈ జీవశక్తి శరీరాన్ని వదిలి వెళ్ళడానికి ఎంతో సమయం తీసుకుంటుంది. అంటే మన లోపల ఉన్న ఈ ప్రాణం మనం అనుకున్న దానికంటే కూడా చాలా శక్తివంతమైనది. మీరు కేవలం మీ పేరు, మీ చదువు లేదా మీ ఉద్యోగం మాత్రమే కాదు, మీరు ఈ సృష్టిలో ఒక గొప్ప అద్భుతం, ఏ ఫెనామినాన్. ఒక చిన్న విత్తనం వృక్షం కావడానికి దాని లోపల ఎంత శక్తి ఉందో మీ లోపల కూడా దానికంటే బాబు లాంటి శక్తి ఉంది. వేరే వాళ్ళు మిమ్మల్ని కేవలం ఒక సామాన్యమైన వ్యక్తిగా చూడవచ్చు,
కానీ మీ లోపల ఉన్న ఈ జీవశక్తికి ఏ పరిమితులు లేవు, ఏ లిమిటేషన్స్ లేవు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టికర్త మిమ్మల్ని ఒక అసంపూర్ణమైన వస్తువులా తయారు చేయలేదు. మనలో ఉన్న ఈ జీవశక్తే మనకి సక్సెస్ నిస్తుందని మనం బలంగా నమ్మాలి. మనకి సృష్టికర్త ఒక అన్లిమిటెడ్ పాసిబిలిటీ ఇచ్చేశాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది అసలు ప్రశ్న. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ చిన్న చిన్న విషయాల కోసం, ఎదుటి వారి మాటల కోసం మనల్ని మనం తక్కువగా ఊహించుకోవడం మానేయాలి. మీరు ఈ భూమి మీద కేవలం ఒక మనిషిగా పుట్టలేదు, మీరు ఒక అన్లిమిటెడ్ పాసిబిలిటీగా పుట్టారు. మీ లోపల ఉన్న ఈ అద్భుతమైన జీవశక్తిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే మనలోని ఆ జీవశక్తి మనల్ని ఇంకా పవర్ఫుల్ గా మారుస్తుంది. నెక్స్ట్, ఎబిలిటీ టు రెస్పాండ్. మీరు ఒక కారు నడుపుతున్నప్పుడు ఆ కారు ఎటు వెళ్ళాలి, ఎంత వేగంతో వెళ్ళాలి, ఇదంతా కూడా మీ చేతుల్లో ఉన్న స్టీరింగ్ వీల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు స్టీరింగ్ వదిలేసి ఆ రోడ్డు బాగాలేదు, మనకెందుకులే, కారుని మనం నడపలేము అని అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. మనం ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ అంటే ఏదో ఒక పెద్ద భారం అని భయపడతాం. కానీ సద్గురు గారి ప్రకారం రెస్పాన్సిబిలిటీ అంటే ఎబిలిటీ టు రెస్పాండ్, అంటే ఏ పరిస్థితికైనా స్పందించగలిగే మీ సామర్థ్యం. వేరే వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా మీకు ఒక కష్టం వచ్చినప్పుడు మీరు దానికి ఎలా స్పందిస్తారు అనేది పూర్తిగా మీ నిర్ణయం. చాలా మంది తమ జీవితం ఇలా ఉండటానికి వేరే వాళ్ళు కారణం అని లేదా తమ దగ్గర అంతగా రిసోర్సెస్ లేవని సాకులు చెప్తుంటారు. మీరు వేరే వాళ్ళని నిందించినంత కాలం మీ జీవితం మీద మీకు అధికారం ఉండదు. మీరు ఎప్పుడైతే నా జీవితంలో జరిగే ప్రతిదానికి నేనే బాధ్యుణ్ణి అని ఒప్పుకుంటారో అప్పుడు మీలో ఒక తెలియని శక్తి మొదలవుతుంది. మీ దగ్గర అంతగా డబ్బు లేకపోవచ్చు లేదా సరైన సపోర్ట్ లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీకు ఒక అద్భుతమైన స్ట్రెంగ్త్ ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయడం ఆపి మీ జీవితం అనే కారుకి మీరే డ్రైవర్ అని గుర్తించండి. ఎప్పుడైతే మీరు ఈ బాధ్యత తీసుకుంటారో అప్పుడు మీరు ఒక విక్టిమ్లా కాకుండా ఒక వారియర్లా నిలబడతారు. బాధ్యత తీసుకోవడం అంటే మిమ్మల్ని మీరు నిందించుకోవడం కాదు, అది మీకు మీరే ఇచ్చుకునే ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప హోదా. మీ స్టీరింగ్ వీల్ మీ చేతుల్లోనే ఉంది. ఇది తెలుసుకోవడమే మీకు మీరిచ్చుకునే అసలైన శక్తి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాలంలో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైపోయింది. కాంటెంట్ క్రియేటర్ అవ్వాలన్నా, జాబ్లో బెటర్గా ముందుకు వెళ్ళాలన్నా, నార్మల్ లైఫ్లో మన కాన్ఫిడెన్స్ చూపించాలన్నా మనం టాలెంటెడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రోవర్ట్ అయితేనే కమ్యూనికేషన్ బాగుంటుంది అని అస్సలు రూల్ లేదు. నేను మన ఛానల్లో క్రియేట్ చేసిన కాంటెంట్తో, చదివిన పుస్తకాలతో, అలాగే నేను పర్సనల్గా నేర్చుకున్న కొన్ని సిస్టమ్స్తో తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ని క్రియేట్ చేశాను. ఇది బిగినర్స్ నుంచి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఇందులో ప్రీ రికార్డెడ్ వీడియోస్ ద్వారా మీకు నా జర్నీతో పాటు కమ్యూనికేషన్కి సంబంధించిన సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే సిస్టమ్స్ గురించి మాట్లాడతాను. అలాగే దానితో పాటు డౌన్లోడబుల్ వర్క్ షీట్స్, మెమరీ పీడిఎఫ్స్, ఎఫర్మేషన్స్ అండ్ గైడెడ్ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా ఈ కోర్సులో అందిస్తున్నాం. అలాగే ఈ కోర్స్ ధర 2499, కానీ ఈ మంత్ 26th వరకు 999కే మీకు అందుబాటులోకి తెచ్చాను. సో ఒక్కసారి కొంటే చాలు, లైఫ్ టైం ఆ కోర్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ తెలుగు గీక్స్ని ఆదరించినట్టే తెలుగు గీక్స్ అకాడమీని కూడా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తెలుగు గీక్స్ అకాడమీ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో ఉంది. తప్పకుండా ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఉన్న మ్యాటర్ అంతా చదవండి, మాడ్యూల్స్ గురించి తెలుసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. బ్యాక్ టు ద వీడియో. నెక్స్ట్ పాయింట్, క్లారిటీ ఆఫ్ విజన్. సద్గురు గారు ఒక వీడియోలో ఒక ఊరిలో ఒక వ్యక్తి విపరీతంగా మద్యం, ఆల్కహాల్ తాగుతూ ఉండేవాడు. తన జీవితాన్ని ఇలాగే పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఊరిలో ఒక సోషల్ యాక్టివిస్ట్ ఇదంతా చూస్తున్నాడు. తర్వాత ఇతన్ని చూసి ఇతనితో ఆ మద్యపానాన్ని మాన్పించేయాలని చూస్తాడు. సో ఈ మందుబాబు దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాడు. 2 గాజు గ్లాసులు తీసుకుంటాడు. ఒక దాంట్లో స్వచ్ఛమైన నీరు పోస్తాడు, ఇంకో దాంట్లోనేమో ఆల్కహాల్, విస్కీ పోస్తాడు. తర్వాత ఒక చిన్న వానపాముని తీసుకుని నీటి గ్లాసులో వేస్తాడు. అది హ్యాపీగా ఈదుతూ ఉంటుంది. అదే వానపాముని తీసి మద్యం గ్లాసులో వేయగానే ఆ మద్యం ఘాటికి ఆ వానపాము ముక్కలు ముక్కలై చనిపోతుంది. అప్పుడు ఆ సోషల్ యాక్టివిస్ట్ చాలా గర్వంగా ఆ వ్యక్తి వైపు చూసి, దీనివల్ల నీకేం అర్థమైంది అని అడుగుతాడు. దానికి ఆ మందుబాబు చాలా కాన్ఫిడెంట్గా ఏమంటాడంటే, మద్యం తాగితే కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయని నాకు అర్థమైంది సారు అని అంటాడు. సద్గురు గారు ఈ కథ ద్వారా మనకి చెప్పేది ఏంటంటే, మీకు మీ జీవితం మీద క్లారిటీ లేకపోతే ఎదురుగా ఎంత పెద్ద సత్యం ఉన్నా దాన్ని మీరు మీకు నచ్చినట్లుగా మార్చేసుకుంటారు. వేరే వాళ్ళు మీకు మంచి చెప్పినా అది మీ లిమిటేషన్స్ వల్ల మీకు విమర్శలుగానే కనిపిస్తాయి. మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడానికి కారణం మీలో సామర్థ్యం లేకపోవడం కాదు,
మీకు జీవితం పట్ల సరైన విజన్ లేకపోవడం, మీ దగ్గర అంతగా క్లారిటీ లేనప్పుడు ప్రతి చిన్న అడ్డంకి కూడా ఒక కొండలా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపి మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దాని మీద మీరు దృష్టి పెట్టండి. అప్పుడే వేరే వాళ్ళ మాటలు కానీ మీ లోపలి భయాలు కానీ మిమ్మల్ని ఆపడం మానేస్తాయి. నాలెడ్జ్ కంటే కూడా క్లారిటీ ముఖ్యం. మీ దృష్టి సరిగ్గా ఉంటే లోకం మిమ్మల్ని తక్కువ చేసినా మీరు మీ లక్ష్యం వైపు దూసుకు వెళ్ళిపోతారు. నెక్స్ట్, ద ట్రాప్ ఆఫ్ కంపారిజన్. ఒక ఏనుగు మరియు ఒక కుక్క ఒకే సమయంలో ప్రెగ్నెంట్ అవుతాయి. 3 నెలల తర్వాత కుక్క 6 పిల్లల్ని జన్మనిస్తుంది. మరో 6 నెలల తర్వాత మళ్ళీ కుక్క మరికొన్ని పిల్లల్ని పెడుతుంది. ఇలా 18 నెలలు గడిచేసరికి కుక్క 10ల సంఖ్యలో పిల్లల్ని కంది. కానీ ఏనుగు మాత్రం ఇంకా అలాగే ఉంది. కుక్క ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎగతాళిగా మాట్లాడింది, అసలు నువ్వు నిజంగానే గర్భవతివేనా? నేను ఈ పాటికే ఒక చిన్న సైన్యాన్ని కన్నాను, నువ్వు మాత్రం ఇంకా అలాగే ఉన్నావు, నీలో అంతగా సత్తా లేదని నాకు అర్థమైంది అని నవ్వుకుంటుంది. దానికి ఏనుగు చాలా ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చింది, నేను మోస్తుంది కుక్క పిల్లల్ని కాదు, ఒక ఏనుగు పిల్లని. అది భూమి మీద అడుగు పెడితే ఈ నేల వణుకుతుంది. అది రోడ్డు మీద నడుస్తుంటే మనుషులు ఆగి గౌరవంగా చూస్తారు. నేను మోస్తుంది చాలా విలువైనది, అందుకే దానికి సమయం పడుతుంది అని ఏనుగంటుంది. సద్గురువు గారి లెసన్ ప్రకారం మీ జీవితానికి ఒక ప్రత్యేకమైన మార్గం, సమయం ఇవన్నీ ఉంటాయి. వేరే వాళ్ళు మీకంటే త్వరగా సక్సెస్ అవుతున్నారని లేదా వాళ్ళ దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు మోస్తున్న లక్ష్యం లేదా మీలోని ఈ ప్రతిభ ఏనుగు పిల్లంతా గొప్పది కావచ్చు. వేరే వాళ్ళ వేగాన్ని చూసి మీరు మీ విలువని తగ్గించుకోవద్దు. మీ దగ్గర అంతగా వేగం లేకపోయినా, మీ దగ్గర అంత స్పీడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు సరైన దారిలో ఉన్నారా లేదా అది ముఖ్యం. ఈ పోలిక, ఈ కంపారిజన్ ఉంది చూసారు, అది మన ఆనందాన్ని, మన కాన్ఫిడెన్స్ని చంపేసే విషం. మీ పోటీ, మీ కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు, నిన్నటి మీతోనే. మీరు ఒక ప్రత్యేకంగా పుట్టిన మనిషి అండి, మీరు ఒక యూనిక్ క్రియేషన్. మీలాగా మీరే ఉంటారు కానీ వేరే ఎవరు ఉండరు. సో ఇది గుర్తించండి, పోలికలు మనకు అక్కర్లేదు, మనతో మనం పోటీ అంతే. నెక్స్ట్ పాయింట్, ట్రాన్సెండ్ యువర్ ఐడెంటిటీ. సద్గురు తన ప్రసంగాల్లో తరచుగా ఒక మాట అంటూ ఉంటారు, మనం వేసుకునే బట్టలు మన శరీరాన్ని కప్పుతాయి, కానీ అవి మనం కాదు. అలాగే మనకున్న ఈ బిరుదులు, చదువులు, మనం సంపాదించుకునే హోదా ఇవన్నీ కూడా మనం కాదు. మనుషులు తమని తాము తక్కువ అంచనా వేసుకోవడానికి ప్రధాన కారణం మనం సంపాదించుకున్న ఒక చిన్న రోల్ని మన ఐడెంటిటీగా మనం చూసుకుంటాం. ఉదాహరణకి, ఒక పరీక్షలో ఫెయిల్ అయితే నేను ఫెయిల్యూర్ని అని ఫిక్స్ అయిపోతాం. నిజానికి మనం ఫెయిల్యూర్ కాదు, మనం పరీక్షలో ఫెయిల్ అయ్యాం అంతే. అది కేవలం ఒక సంఘటన మాత్రమే, మీ జీవితం కాదు. మీ జీవితం ఒక అనంతమైన ప్రవాహం. వేరే వాళ్ళు మీ మీద వేసిన ఈ ముద్రలు, ఈ లేబుల్స్ని సీరియస్గా తీసుకోకండి. మీరు ఒక తప్పు చేసినంత మాత్రాన మీరు తప్పుడు మనిషి అవ్వరు. మీ దగ్గర అంతగా హోదా లేకపోయినా మీరు ఒక నిండు ప్రాణంగా అద్భుతంగా జీవించవచ్చు. మీరు మీ పాత ఇమేజ్ని వదిలేసినప్పుడే కొత్త శక్తిగా మీరు మారతారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయడం అంటే మిమ్మల్ని మీరు ఒక లిమిటేషన్లోకి తోసేయడమే. సో ఆ లిమిటేషన్ని మొక్కలు చేయండి, బయటికి రండి, మీలోని శక్తిని గుర్తించి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్, ద సోర్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఒక గ్రామంలో ఒక అపారమైన నాలెడ్జ్ ఉన్న ఒక జ్ఞాని ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. ఒక వ్యక్తి చాలా కోపంగా, అసహనంగా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఈ ఊరి వాళ్ళంతా చాలా చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, అసలు మర్యాద తెలియని మూర్ఖులు. నేను ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీరు చెప్పండి, నేను వెళ్ళబోయే పక్క ఊరిలో మనుషులు ఎలా ఉంటారో అని ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఆ జ్ఞానిని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని అతని వైపు చూసి ఇలా అడుగుతాడు, నువ్వు ఇప్పుడు ఉన్న ఈ ఊరిలో మనుషులు నీకు ఎలా అనిపించారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా చిరాగ్గా, నేను ముందే చెప్పాను కదరా బాబు, వీళ్ళంతా చాలా స్వార్థపరులు, అసలు వీళ్ళతో ఉండడం నా వల్ల కాదు అని అంటాడు. దానికి ఆ జ్ఞాని చాలా ప్రశాంతంగా, ఆ పక్కూరోళ్ళు కూడా ఇలాగే ఉంటారా నాయన అని అంటాడు. తర్వాత కొద్దిసేపటికి ఇంకొక వ్యక్తి అదే జ్ఞాని దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా అడుగుతాడు, స్వామి, నేను పని కోసం పక్క ఊరికి వెళ్తున్నాను, అక్కడి మనుషులు ఎలా ఉంటారు? ఈ ఊరి వాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళు, నాకు ఎంతో సహాయం చేశారు, వీళ్ళని వదిలి వెళ్ళటం నాకు బాధగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ జ్ఞాని చిరునవ్వుతో, నువ్వు వెళ్ళే పక్క ఊరిలో కూడా మనుషులు అలాగే మంచివాళ్ళుగా ఉంటారు, నువ్వు వెళ్ళు నాయనా అని అంటాడు. సద్గురువు గారు ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారో ప్రపంచం మీకు అలాగే కనిపిస్తుంది. మీ అనుభవం మీ లోపల తయారవుతుంది, అంతేగాని బయట తయారవదు. మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడానికి ప్రధాన కారణం బయట ఉన్న పరిస్థితులు లేదా వేరే వాళ్ళు కాదు. మీ లోపల మీరు ఒక బలహీనమైన వ్యక్తి అనే ఒక కళ్ళద్దాలు వేసుకున్నారు. అందుకే మీకు అవకాశాల కంటే కూడా ఆటంకాలే ఎక్కువగా కనిపిస్తాయి. మీ దగ్గర అంతగా సత్తా లేదని మీరు బలంగా నమ్ముతున్నారు కాబట్టే ప్రపంచం కూడా మీకు అలాగే కనిపిస్తుంది. మీ దృష్టి, మీ పర్సెప్షన్ మారితే
మీ ప్రపంచం కూడా మారుతుంది. మీ లోపల ఉన్న గౌరవాన్ని, శక్తిని మీరు చూడగలిగినప్పుడే వేరే వాళ్ళలో కూడా మీరు ఆ గౌరవాన్ని, ఆ శక్తిని చూస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపి మీ లోపలి దృష్టిని సరి చేసుకోండి. అప్పుడు మీరు వెళ్ళే ప్రతి చోట మీకు గెలిపే కనబడుతుంది. అండ్ చివరి పాయింట్, డివోషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్. ఒక గ్రామంలో మల్లప్ప అనే ఒక అమాయకపు వ్యక్తి ఉంటాడు. అతనికి తెలివితేటలు అంతగా లేవు, అతనికి చదువు అస్సలు రాదు. కానీ అతనికి తన గురువు మీద, తన పని మీద చాలా బలమైన డివోషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ పని ఇచ్చినా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక డివోషనల్ మోడ్ తో చేస్తాడు. ఒకరోజు ఆ ఊరికి బాగా చదువుకున్న గొప్ప పండితుడు వస్తాడు. వచ్చి మల్లప్పని చూసి ఎగతాళి చేస్తాడు. నీకు పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు, నువ్వు దేవుణ్ణి ఎలా చేరుకుంటావు అని నవ్వుతాడు. మల్లప్ప అప్పుడు ఏమీ అనలేదు, కేవలం తన పనిని పూర్తిగా అంకిత భావంతో చేసుకుంటూ వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ గొప్ప నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆ నదిని దాటలేకపోతూ ఉంటాడు. పక్కన మల్లప్ప మాత్రం ఈదుకుంటూ నదిని ఈజీగా దాటుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత నానా తంటాలు పడి ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆ గట్టును దాటి మల్లప్పని అడుగుతాడు, ఇది నీకు ఎలా సాధ్యం, ఇంత పెద్ద తుఫాన్లో కూడా ఎలా ఈదగలిగావు అని మల్లప్పని అడుగుతాడు. అప్పుడు మల్లప్ప చాలా ప్రశాంతంగా, నాకేమీ తెలియదు, నేను కేవలం నా గురువుని నమ్మి అడుగులు వేశాను, నేను ఈదుకుంటూ వెళ్ళిపోయాను, అదే నాకు శక్తినిచ్చింది అని చెప్తాడు. ఇన్నర్ ఇంజనీరింగ్ పుస్తకంలో సద్గురు గారు ఏమంటారంటే, మీ దగ్గర అంతగా తెలివితేటలు లేదా వనరులు అంటే రిసోర్సెస్ లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర అంకిత భావం అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీరు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగలరు. మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడానికి కారణం మీరు కేవలం మీ మెదడుతో ఆలోచిస్తున్నారు. కానీ మీ హృదయంతో ఒక పనిలో పూర్తిగా లీనమైపోతే, ఇన్వాల్వ్ అయిపోతే అక్కడ మీరు అనే అహం ఉండదు, కేవలం ఆ పని మీద మమకారం మాత్రమే ఉంటుంది. అప్పుడు మీ సామర్థ్యం 100 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపి మీరు చేసే పనిలో మీరు కరిగిపోండి. డిజాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మీరు చేసే పనిలో మీరు పూర్తిగా ఉన్నప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ప్రపంచం మీ ముందు తల వంచుతుంది. మీరు ఒక లిమిటెడ్ మనిషిగా కాకుండా ఒక అన్లిమిటెడ్ శక్తిగా మారతారు. సో ఈ వీడియోలోని చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని టపా రివైజ్ చేసేస్తాను, ఒకసారి వినండి. పంజరం తలుపులు తెరిచే ఉన్నాయి, కానీ మీరు మీ లిమిటేషన్స్కి అలవాటు పడిపోయి బయటికి రావడానికి భయపడుతున్నారు. మీ రెక్కల్ని నమ్ముకోండి, బయటికి రండి, ఎగరండి. అలాగే వేరే వాళ్ళు మీ గురించి అన్న మాటల్ని నమ్మి పులిలాంటి మీరు గొర్రెలా బ్రతుకుతున్నారు. సో మీ రిఫ్లెక్షన్ మీరు చూడాల్సిన టైం వచ్చింది. మీరు గొర్రె కాదు, మీరు ఒక పులిబిడ్డ. నెక్స్ట్, మీలోని పొటెన్షియల్ ని గుర్తించండి. మీ లోపల ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఒక విత్తనం వృక్షం కావడానికి ఎంత శక్తి ఉందో మీలో కూడా దానికంటే గొప్ప శక్తి ఉంది. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీ జీవితం అనే కారుకి మీరే డ్రైవర్. వేరే వాళ్ళని నిందించడం ఆపేసి బాధ్యత తీసుకోండి. స్టీరింగ్ ని మీ చేతుల్లోకి తీసుకోండి. నెక్స్ట్, క్లారిటీ గురించి స్టోరీలో చెప్పుకున్నాం. మీకు సామర్థ్యం లేకపోవడం సమస్య కాదు, జీవితం పట్ల సరైన స్పష్టత, క్లారిటీ లేకపోవడమే అసలు సమస్య. అలాగే కంపారిజన్. వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. మీరు మోస్తున్న లక్ష్యం ఏనుగు పిల్లంతా గొప్పది కావచ్చు, దానికి సమయం పడుతుంది, పేషెన్స్ తో పనిచేయండి. అలాగే చేంజ్ యువర్ పర్సెప్షన్. ప్రపంచం ఎలా ఉందనేది ముఖ్యం కాదు, మీ లోపల మీరు ఎలా ఉన్నారనేదే ముఖ్యం. మీ దృష్టి మారితే లోకం కూడా మారుతుంది. అలాగే చివరి స్టోరీలో, ఏ పని చేస్తున్నా పూర్తి అంకిత భావంతో ఇన్వాల్వ్ అయి పని చేస్తే ఎవరు మనల్ని ఆపలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, సద్గురు చెప్పినట్లు ఈ భూమి మీద మీరు ఒక అద్భుతమైన పాసిబిలిటీ. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం అంటే మీలోని జీవశక్తిని మీరే అవమానించుకోవడం. వేరే వాళ్ళు మీ గురించి చెప్పిన, రాసిన ఆ స్క్రిప్ట్ ని చించి పక్కన పడేయండి. మీ మనస్సు చెప్పే అబద్ధాలని వినకండి. ఈ క్షణం నుండే మీ పంజరాన్ని విడిచి బయటికి రండి. మరణం వచ్చే వరకు వేచి చూడకుండా ఈ రోజే ఒక సంపూర్ణమైన మనిషిగా, ఒక శక్తివంతమైన వ్యక్తిగా బ్రతకడం మొదలు పెడదాం. మీరు అనుకుంటున్న దానికంటే మీరు చాలా గొప్పవాళ్ళు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.